హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితా రామినేని. ఈరోజు మీతో రాత్రి మిగిలిపోయిందండి ఆ అన్నంతో నేను తిరుమల అన్నం చేస్తున్నాను, అంటే తాలింపు అన్నం చేస్తున్నాను. నేను కాలేజ్ చేసేటప్పుడు ఈ తాలింపు అన్నాన్ని వీక్లీ 3-4 టైమ్స్ చేసుకునేదానండి. ఏమి కూరగాయలు లేకపోయినా కూడా తొందరగా 5 minutesలో చేసుకునేది. తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బ్యాచులర్స్ కూడా చాలా ఉపయోగపడింది. మరి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయకపోయినా సరే లైక్ మాత్రం తప్పకుండా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఈ తాలింపు అన్నానికి 2 పెద్ద ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మిగిలిపోయిన అన్నాన్ని కుక్కర్ నుంచి గిన్నెలోకి తీసుకున్నాను. ముందుగా ఈ అన్నాన్ని నిదానంగా పొడి పొడిగా ఉండేటట్లుగా చేసుకోవాలి. అప్పటికప్పుడు వండిన అన్నంతోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ తాలింపు అన్నానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకున్నాను. కొంచెం వేరుశనగ గుండ్లను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. మా చిన్నప్పుడు మా అమ్మ తాలింపు అన్నం చేస్తే ఈ వేరుశనగ గుండ్లనేమి యాడ్ చేసేది కాదండి. కానీ అప్పుడు అదే టేస్టీగా ఉండేది. కానీ ఇప్పుడు టేస్ట్ కోసం వేరుశనగ గుండ్లను యాడ్ చేస్తున్నాము. 2 ఎండుమిర్చి ముక్కలను కూడా యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్దుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేశాను. ఈ తాలింపు అన్నము టేస్టీగా ఉండాలంటే పెద్దుల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. నేను ఈ టైంలోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు 4 చిన్నులపాయ రెబ్బలని, మనం తీసుకున్న అన్నానికి సరిపడ్డ కారాన్ని, ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ తీసుకున్నాం కదా, ఇంకొంచెం సాల్ట్ని తీసుకొని వీటన్నింటినీ ఒకసారి దంచుకోవాలి. యాక్చువల్గా ఈ తాలింపు అన్నము తెలంగాణలో చేస్తారు. మా అమ్మ వాళ్ళ ఊర్లో లలిత ఏంది ఈ తాలింపు అన్నం చేస్తుంది అని అనుకుంటారు. కానీ మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఈ తాలింపు అన్నం గురించి తెలియదండి. అందుకనే ఈ అన్నాన్ని షేర్ చేస్తున్నాను. 2 రెబ్బలు కరివేపాకును కూడా తీసుకుంటున్నాను. ఇవి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై కాకుండా ఉండాలండి. కొంచెం ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మనము వేరుశనగ గుండ్లని తిరగమాత అన్నం అయిపోయిన తర్వాతకైనా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు, ఇలానైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దంచి పక్కన పెట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే అన్నాన్ని యాడ్ చేయాలి. ఈ అన్నము ఈ తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. యాక్చువల్గా ఈ తాలింపు అన్నంలోకి చిన్నులపై కారాన్నే ఎక్కువగా తీసుకుంటారండి. అందుకనే నేను 1 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అన్నం వేసి ఇవన్నీ కలుపుతున్నాం కదా, అప్పుడు స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లోలోనే ఉండాలి. ఎప్పుడైనా సరే తాలింపు వేసేటప్పుడు, కారము తాలింపులో వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అంతా కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అన్నం అంతా వేడైన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.